హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ 24లో జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా మేమైతే జైల్ కాన్సెప్ట్ మండికి అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలు వెరైటీగా ఊరికే రెస్టారెంట్కి ఎందుకు, ఇంకా వెరైటీగా ఏదైనా చూద్దామంటే ఇక మన బోడుప్పలోనే జైల్ కాన్సెప్ట్ మండి అయితే మాకు కనిపించిందండి. ఇక జైల్ కాన్సెప్ట్కి అయితే వచ్చేసామన్నమాట. మనకి రాగానే ఎంట్రన్స్ కూడా జైలుకి వచ్చినట్టే ఉంటుంది, జైల్ ఎంట్రన్సే ఉంటుంది. ఇక మనకి అక్కడ వెయిటర్స్ కూడా ఖైదీ దుస్తులోనే మనకు కనిపిస్తారండి. ఖైదీలాగానే బట్టలు వేసుకొని దాని మీద నెంబర్స్ అయితే ఖైదీలాగానే ఉన్నాయండి, సేమ్ ఖైదీలాగానే ఉన్నారు. ఇంక ఇది వచ్చేసి లోపలికి ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత మనకి అన్నీ కూడా లైన్గా జైల్సే ఉన్నాయన్నమాట. ఇక మనం వచ్చిన మెంబర్స్ని బట్టి మనకైతే వాళ్ళు ఒక జైల్ని కేటాయిస్తారు, అందులోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. 4 మెంబర్స్ని బట్టి ఒక జైలు, 6 మెంబర్స్కి అయితే కొంచెం రూమ్స్ పెద్దగా చిన్నగా, కపుల్కి కూడా ఉందన్నమాట జైలు, సింగిల్ కపుల్ కూడా రావచ్చండి. ఇక మాకైతే ఇక్కడ ఒక జైలు ఇచ్చేసారనమాట. మాకు 4 మెంబర్స్ని బట్టి ఇక్కడ ఇచ్చారు. ఇదే అండి మా జైలు వచ్చేసి. నన్నైతే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కొత్తగా అనిపించిందండి నిజంగా. జైలు ఎక్స్పీరియన్స్ అయితే చేసాము మాకైతే న్యూగా అనిపించింది అనమాట. మనకి రొటీన్గా కాకుండా ఇదైతే కొంచెం జైలు కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ట్రైన్ కాన్సెప్ట్ ఎలా ఉందో ఇది కొంచెం వేరే అనమాట. ట్రైన్ కాన్సెప్ట్లో కూడా వీడియోస్ అయితే తీసానండి నేను, అది కూడా మాకు కొత్తగా అనిపించింది. ఇంకా ఇది కూడా కొత్తగా అనిపించింది. మీలో ఎవరైనా ఈ జైల్ కాన్సెప్ట్కి వెళ్ళారా, మీ ఫీలింగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇక మనకి మెనూ వచ్చేసి ఇలా అయితే ఉన్నాయండి. ఇంకా దీంట్లో మా పిల్లలు అయితే కొంచెం చూసి ఇంకెలాగో వచ్చింది మండీకే కాబట్టి మండీ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఇంకా మేము ఇచ్చిన మండీ వచ్చేసి ఇక్కడ కింద ఉంది చూడండి, 1299 రూపీస్ అయితే ఉందండి మేము ఇచ్చిన మండీ వచ్చేసి. ఇక ఈ మండీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. 15 మినిట్స్ అక్కడే ఉంది, మనకి 15 మినిట్స్ టైం పడుతుంది అని చెప్పేసి. మనం వెళ్ళగానే ఇలా ఖైదీ రూపంలో ఉన్న వెయిటర్స్ అయితే మన దగ్గరకు వచ్చి ఏం కావాలనేసి ఆర్డర్ తీసుకుంటారనమాట. ఇక మండీ ఆర్డర్ ఇస్తే 15 మినిట్స్ పడుతుంది అని చెప్పిన తర్వాత మేమైతే ఒక 2 స్టార్టర్స్ అయితే చెప్పాము. చిల్లీ చికెన్ ఒకటి, చికెన్ లాలీపాప్స్ ఒకటి, ఇవైతే ఇచ్చేసామన్నమాట. ఇంకా అంతకంటే ముందు మనకైతే వెల్కమ్ డ్రింక్స్ అయితే వచ్చేసాయి అన్నమాట, సూప్స్ అన్నమాట అవి. ఇంకా సూప్ అయితే ఇచ్చారు, ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా అలా అయితే చూసామన్నమాట. కొంచెం ఇట్లా ఆయిలీగా అనిపించింది డ్రింకు. ఇంకా అదైతే టేస్ట్ చేద్దాం అన్నట్టుగా ఒక స్పూన్ అయితే తీసుకొని అలా టేస్ట్ చేశానండి. ఇంకా ఎందుకంటే ఎక్కువ తాగలేదు, ఒక 2-3 స్పూన్స్ అయితే తాగి పక్కకు పెట్టేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ముందు ఇంకా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సూప్ అయితే ఎక్కువగా తాగలేదు, లైట్గా అలా టేస్ట్ అయితే చేసాము. పర్లేదండి, తాగేటట్టు ఉంది, తాగొచ్చు అనమాట, పర్లేదు, బాగానే ఉంది సూప్ టేస్ట్ అయితే. ఇక మనకి నెక్స్ట్ అయితే చిల్లీ చికెన్ అయితే వచ్చేసిందండి. చిల్లీ చికెన్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఇంతవరకు మేము తిన్న హోటల్స్లో కంటే ఇక్కడైతే చిల్లీ చికెన్ మాకు బాగా నచ్చిందనమాట. అందరికీ కూడా ఇలా ఒకే ప్లేట్లో తీసుకొచ్చాడనమాట. ఇది 270 రూపీస్ అండి. చిల్లీ చికెన్ వచ్చేసి 270 రూపీస్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి లాలీపాప్స్ అయితే వచ్చేసాయండి. ఇవి 6 పీసెస్ మనకి 290 రూపీస్. కాకపోతే చిల్లీ చికెను, ఈ లాలీపాప్స్ సేమ్ అదే ఫ్లేవర్లో అయితే ఉన్నాయండి. దీంట్లో ఏదైనా ఒకటి ఆర్డర్ చేసుకొని ఇంకా వేరే ఐటెం ఆర్డర్ చేసుకోవాల్సిందే, మాకు తెలియలేదు వచ్చే వరకు కూడా. ఇంక ఇప్పుడైతే మన మెయిన్ మెనూ మండీ అయితే వచ్చేసిందండి. అసలు ఆ మండీ ప్లేట్ చూసారా ఎలా ఉందో, చాలా పెద్ద ప్లేటు. మనకి నాయక్ సినిమాలో బ్రహ్మానందంకి అయితే ఎలా పెడతారో అలా ఉందన్నమాట ఆ ప్లేటు. ఇలా ఒకటి పెద్ద ఫిష్ అనమాట, ఒక చికెన్ ఫ్రైడ్ లెగ్ పీసు, ఒకటి జ్యూసీ లెగ్ పీసు, ఒకటి మటన్ జ్యూసీ లెగ్ పీస్ అనమాట. ఇంకా మధ్యలో వచ్చేసి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయండి. అసలు అది చూసేసరికి మాకు ఏంట్రా నాయనా ఇది మనుషులు తినే తిండేనా అనిపించింది అనమాట. ఇదైతే ఈజీగా ఒక 2 ఫ్యామిలీస్ తినొచ్చండి, అసలు 1 ఫ్యామిలీకి కాదు. ఇక మేము అందులో స్టార్టర్స్ బుక్ చేసాం కాబట్టి స్టార్టర్స్ తినే వరకే కడుపు నిండిపోయింది. ఇది వచ్చేసి ఫిష్ అండి. మనకు ఫిష్లో ఒక్క ముళ్ళు కూడా లేదనమాట. అసలు చాలా చిన్న పిల్లలు కూడా తినవచ్చు అనమాట ఫిష్, అలా ఉంది. అది దాంట్లో అది మైనస్ ఏంటోనంట, దాంట్లో డిప్ చేసి తింటే మాత్రం అదిరిపోయిందండి టేస్ట్.
తర్వాత వచ్చేసి జ్యూసీ మటన్ పీస్ అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఇంక ఇది వచ్చేసి మనకి చికెన్ లెగ్ పీస్ అనమాట, ఫ్రై చేసింది, ఫ్రై లెగ్ పీసు. ఇది కూడా చాలా బాగుందండి టేస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి చికెన్ జ్యూసీ లెగ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం గ్రేవీతో జ్యూసీగా ఉండేటట్టు అయితే ఇచ్చారు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడు మొదలైంది అసలు కథ. పీసెస్ అన్నీ అయిపోయాయండి. ఇంకా అన్నం ఎవరికి అసలు తినాలనిపించట్లేదు అనమాట. ఇంకా ఏదో బలవంతంగా 4 ముద్దలు తిందామన్నా కూడా రైస్ టేస్ట్ అయితే మాకు అసలు నచ్చలేదండి. అంటే స్పైసీ లేదనమాట. ఇంకా మా పిల్లలేమో మండి అంటే ఇట్లనే ఉంటుంది మమ్మీ, స్పైసీ ఉండదు, ఇది మనకు ఇలాగే ఉంటుందని చెప్పారు. కానీ పిల్లలు తినలేకపోయారు, మేము తినలేకపోయామండి. అసలు ఏంటో ఆ రైస్ చూస్తేనే కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. కొంచెం ఆయిలీగా అలా తినాలని అయితే అనిపించలేదండి. బిర్యానీ లాగా అయితే లేదండి, మనకి ఇది మామూలు రెస్టారెంట్లో ఉండే బిర్యానీ లాగా అయితే అనిపించలేదు. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అండి, అసలు కిస్మిస్లు అయితే చాలా వేశారనమాట. ఇంకా అదైతే పార్సల్ అని చెప్పేసామండి. ఇప్పుడైతే ఇంకా సోడా తీసుకున్నారు వీళ్ళు, 3 సోడాలు అయితే వచ్చేసాయండి. సోడా తాగిన తర్వాత ఇంకా బిల్ చెప్పాము, బిల్ అయితే వచ్చింది. మేము తిన్న వాటికి 2079 బిల్ అయితే అయిందండి. ఇంకా మనకి ఒక మండి, 2 స్టార్టర్స్, సోడాలు, 2 వాటర్ బాటిల్స్ కలిపి ఇదైతే అయిపోయింది. పార్సల్ కూడా వచ్చేసిందండి. ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట.